ఈ రోజు మనం నార్త్ ఇండియన్ గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏడిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకుని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దబర్లో నీళ్లు తీసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మేము చూపించిన విధానంలో వంకాయలను కట్ చేసుకొని దబర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని 3.5 గంటె నూనె వేసుకొని వేడైనాక వంకాయల్ని నూనెలో వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్యేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ని వేసుకొని మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని అవి కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పైకి రాగానే కూరకు సరిపడినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మసాలా బాగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న వంకాయలను వేసుకొని లైట్గా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నార్త్ ఇండియన్ గుత్తొంకాయ కూర రెడీ.